అంటే మన దునియాలో మొత్తం చూసుకుంటుంటే పైసలున్నోడిదే రాజ్యం. అవును. వాడేం జేసినా చెల్లుబాటు అయితది. అంతే, పైసా ఫేక్ మిగతాళ్ళందరికీ తమాషా దేక్. ఆ! ఇదే సేమ్ యాజ్ ఇదే అంతే. పర్ఫెక్ట్. ఆ! ఇప్పుడు ఈ ఇష్యూలో గూడా అదే జరిగేటట్టు అవును. అనిపిస్తుంది. అవును. అంటే దీని వెనకైతే ఇంకా ఆహ్, మంత్రి గారి మనవడో, హ్మ్. లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లనేది గూడా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% మంత్రి గారు మనవని దగ్గరే డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. హ్మ్. వారు కూడా రేపో ఎల్లుండో ఒక 2 డేస్‌లో బెంగుళూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో మేము సమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. ఇంకా పూర్తి ఆధారాలు తెస్తాం. మాకొచ్చినటువంటి ఆధారం ప్రతీదీ మీడియా ముందుకు పెడతాం. ఓకే. మాకు మీడియా సపోర్ట్ ఉంది. మీడియా దగ్గర నుంచి బాధితులు మాకు ఆధారాలు ఇస్తారు. ఆధారాలు ఇప్పుడు మాజీ మంత్రి మనవడు మా దగ్గరకొచ్చి ఫోన్ చేసి మీకు ఇట్లా జరిగిందని చెప్పడానికి అదంతా మీడియా బలమే. ఈరోజు మీడియా లేకపోతే నథింగ్. హ్మ్. కాబట్టి మీరు చూపించినటువంటి బలమే, మీరు చూపించినటువంటి ధైర్యమే ఆ బాధితుల నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి బయటపెడతాం. మాకొచ్చిన మరో క్షణం మీడియాను పిలిపిస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నారు. బాధితుల తరపున మీడియా ఉంది కాబట్టి అదే ధైర్యంతోనుంది. లాస్ట్ వరకు కూడా ఇదే కంటిన్యూ ఉండాలని నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను.